హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడ్స్ వారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క క్యాస్పా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే తమ్మునేల్లో చూపించినట్టు క్యాస్పా టు సిద్రా ఎందుకు అనడం అంటే ఇది కూడా ఒక మైనింగ్ ప్రాజెక్టు. ఇది మైనింగ్ ఇంకా జరుగుతుంది, కాకపోతే మన ఫోన్లలో లాగా కాదు, ఇది సిస్టమ్ మైనింగ్ జరుగుతుంది. అలాగే హార్డ్ డిస్క్ గేమింగ్తో ముందుకెళ్ళే ప్రాజెక్టు. ఇక్కడ చూస్తే మీరు క్యాస్పా మార్కెట్ క్యాప్ వచ్చి 2.74 బిలియన్, ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3 బిలియన్, వాల్యూమ్ 24 అవర్స్ 49.39 మిలియన్, సర్క్యులేషన్ సప్లై 26.22 బిలియన్ క్యాస్పా. అలాగే మ్యాక్సిమం సప్లై 28.70 బిలియన్ క్యాస్పా, టోటల్ సప్లై 26.22 బిలియన్ క్యాస్పా, ఆల్ టైమ్ హై 0.2075. ఇప్పుడు చూసినట్లయితే ఆల్ టైమ్ లో 0.001698. చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు గమనించలేదు. ఇకపోతే ఇది కూడా ఒక మంచి ప్రాజెక్టు, ఇది ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఇది కూడా కనీసం మేబీ 3 to 4 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ $2కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ఆ పైగే వెళ్ళొచ్చు. ఎందుకని చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీరు పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో బైబిట్లో 0.80% హోల్డ్ చేసి ఉంది. ఎల్డ్ అంటే అది బిట్గెట్లో 0.30, గేట్ ఐవేలో 0.10, సిఆల్ చూడండి, కూకాయిన్లో 0.12%, బింగెక్స్లో 4%. ఇవన్నీ కూడా దాంట్లో ఏపీవై కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం బ్యాంక్లో దాచిపెట్టుకుని ప్రతి సంవత్సరం వడ్డీ ఎలా తీసుకుంటామో అలాగా ఈ కాయిన్స్కి ఇంత పర్సంటేజ్ అని ఇవ్వడం జరుగుతుంది అక్కడ. పోతే దీని యొక్క ప్రాజెక్ట్ విశిష్టం ఏంటంటే ఇది ఆల్రెడీ సొంత చైర్మన్ నడుస్తుంది. క్యాస్పియం అనే వ్యాలెట్లో ఇది హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే క్యాస్పా వర్సెస్ సిద్రా అన్నానంటే దాని మీద అర్థం చేసుకోగలరు. క్యాస్పా కూడా చాలా రోజుల నుంచి మైనింగ్ చేస్తూ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు ఈ ప్రైస్కి చేయడం జరిగింది. సుమారు 0.2075 అంటే అప్రాక్సిమేట్లీ 17 రూపాయల నుంచి 18 రూపాయలు మన ఐఎన్ఆర్లో. ఇప్పుడు 9 రూపాయలు 10 రూపాయల మధ్యలో ఉండడం జరుగుతుంది. అంటే డాలర్ రేటు మార్కెట్ రేట్ ప్రైస్ని బట్టి అలా ఉండడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం ఎందుకు చూపిస్తున్నాడంటే రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాజెక్టులు ఇది కూడా బిట్కాయిన్ పోలికలతో పెరగడం జరుగుతుంది. ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు. మీరు కూడా ఒకసారి దీని మీద రీసెర్చ్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్ సిద్రా కాయిన్లో చూసుకుంటే చాలా ముందుకన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఈ సిద్రా కాయిన్స్ నేను ప్రతిదీ కూడా కొనడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫ్రీలాన్సింగ్, స్మార్ట్ ఫైనాన్స్, సిద్రా డిజిటల్, గ్లోబల్ లాజిస్టిక్, ఫాల్కన్ హాబీ, ఈవేవ్ మార్కెట్, విపిఏ వర్డ్, సిద్రా అరామ్ ట్రావెల్, హలాల్ ఈకామర్స్, విట్పినిక్స్, సుకోన్ మైండ్, హొరిజన్, ఎయిర్లైన్. ఈ ఆల్రెడీ నేను మెటామాస్క్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా కాబట్టి మీకు చూపడం జరుగుతుంది. సిద్రా ఎయిర్లైండ్ దీన్ని వదలమాకండి. ఎయిర్లైండ్ అనేది జిఎల్ఎన్ఎస్ వాడిది. అతను ఎయిర్లైండ్ అంటే యాక్చువల్గా వాళ్ళు చేసే ప్రాజెక్టు ప్రతిదీ కూడా
చాలా అనుగా ఉంది. ఎవరైతే ఇంజనీరో అతందే ఈ సంస్థ. ఈ సిద్రా చైన్కి ఎవరైతే ఇంజనీరో అతందే ఆ సంస్థ. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. హోమ్ వ్యాలెట్లోకి వెళ్తే ఇక్కడ టోకనైజ్ అని ఉంటుంది. ఇక్కడ టోకనైజ్లో మీకు క్రిస్టల్ క్లియర్గా GLNS గ్లోబల్ లాజిస్టిక్ సర్వీసెస్ అతందే ఈ యొక్క GLN ఎయిర్లైన్, అలాగే సిద్రా టోగో ఇది కూడా ఒక సంస్థ. ఈ 2 ప్రాజెక్టులో ఇప్పుడు మీ దగ్గర ఉన్న సిద్రా కాయిన్స్ని స్వాప్ చేసుకుని పెట్టుకోవడం జరిగితే 6 నెలల్లో మీకు దానికి రెట్టింపు రావచ్చు. 50%, 20% ఎంతైనా పెరగవచ్చు. మన వ్యాలెట్లో ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు కాబట్టి ఇలాంటి వాటిలో స్వాప్ చేసుకుని పెట్టుకుని కొంతవరకు కొంత మనం మెరుగుపరుచుకుని ఆ కాయిన్స్ని పెంచుకుంటే ఇన్ ఫ్యూచర్లో బాగుంటుందని తెలియపరుస్తూ, ఇకపోతే మనం సిద్రా కాయిన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, సిద్రా కాయిన్ ఎందుకు ప్రైస్ డౌన్ అయింది, ఎందుకు తక్కువగా ఇస్తున్నారు అని చాలామంది అడగడం జరిగింది. సార్ ఒకటే, ఎప్పుడైనా కేవైసీలు పూర్తవున్నంత వరకు అది మార్కెట్లో ఉంటే తెలిసి తెలియని వాళ్ళకి రూపాయి వస్తువుని 10 రూపాయలు కూడా అమ్ముతారు, 100 రూపాయలు కూడా అమ్ముతారు, 50 రూపాయలు కూడా అమ్ముతారు. దాని మీద ఉన్న మన మోజుతో మనం కొనుక్కుంటాం. ఫస్ట్ మార్కెట్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకున్న తర్వాతే మనం 4 చోట్లు సంపాదించి 4 చోట్లు వెతికి ఎక్కడ తక్కువ ఉందని చూసుకుని మీరు కొనుక్కుంటే మీ డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే మీ ఐట్రేడర్స్ వారి దగ్గర ప్రతిదీ కూడా సేఫ్ అండ్ ట్రస్ట్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ కూడా జరగడం జరుగుతుంది. మనం USDTలు కూడా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎంత తక్కువైతే అంత తక్కువ పావలా మార్జిన్తో మనం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించి మా ఐట్రేడర్స్ వారికి మీరు అందరూ సహకరిస్తారని, ఆల్రెడీ మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు ఎంతో మాకు ఉత్సాహంగా ఖుషీగా ఉంది. మీరందరూ కూడా ఇకపోతే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు తెలియపరిస్తే మీ వాళ్ళందరికీ కూడా బాగుంటుందని నా కోరిక. ఇప్పుడు మీరు కొన్న రూపాయి అదే రూపాయి బయట ఎక్కువ ఉందనుకోండి, ఐట్రేడర్స్ దగ్గర తక్కువ ఉందని తెలిస్తే మీరు మా దగ్గర కొంటారు కాబట్టి మాకు చాలా సంతోషం. అలాగే మీ తోటి వాళ్ళకు కూడా తెలియపరిస్తే వాళ్ళ రూపాయిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఇకపోతే చెప్పిందే చెప్పడం మనకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన వీడియోస్ ద్వారాగా ఎక్కువ రీచ్ అవ్వాలని మనం ప్రతిరోజు కూడా ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. పైకాయిన్లో ఎలా జరిగిందో అలా జరగకూడదనే మా ఆవేదన. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు ఏదో రూపంలో ఒక రూపాయి పెద్దగా ఉండి ఆ ఇంటి పెద్దగా ఉండి సంపాదించే ప్రతి రూపాయి కూడా వాళ్ళకు ఉపయోగపడాలి. అనవసరం వాటిలో పెట్టుబడులు పెట్టుకొని మీరు ఇబ్బంది పాలవద్దు. రోజు చూస్తుండండి. మీకు ఏదన్నా సమస్య ఉంటే ఉదయం 7 నుండి 11 వరకు మీకు అందుబాటులో ఉంటాను. నాతో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటే సాయంత్రం 6 నుండి మీరు అందరూ కూడా నాతో సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలను, ఏం ఇబ్బంది లేదు. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులాగే నేను భావించి ఏదో నేను ఇది పెట్టేసి దీంట్లో ఏదో సంపాదిస్తామని కాదు, మీ క్రిప్టో నాలెడ్జ్ తెలియపరుస్తామనే ఈ క్రిప్టో గురించి మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ఇచ్చే సిద్రా ప్రైజు ఇంకా మనకన్నా తక్కువ ఎక్కడైనా వస్తే తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు. కానీ కాయిన్స్ వేసేటప్పుడు తీసుకునేటప్పుడు వాళ్ళు జెన్యూనా కాదా అనేది తెలుసుకోండి. గత నెల కిందట ఒక పంతులు గారివి పై కాయిన్లు $1కి రీచ్ అయినప్పుడు తీసుకుని 500 పై కాయిన్కి డబ్బులు వేసి మిగతా 1500కి డబ్బులు వేయలేదు. అతన్ని మనం చాలా చాకచక్యంగా పట్టుకుని అతని దగ్గర నుంచి వసూలు చేయించి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయలేం. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగింది. అతను వీడియోలో కూడా వచ్చి చెప్తానన్నాడు. వద్దండి, అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి నేను వద్దన్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, ఎవరి డబ్బులైనా ఒకటేనండి. మీ డబ్బుని మీరు కాపాడుకోగలిగిన రోజే మీరు ఈ క్రిప్టో రంగంలో ముందుకు వెళ్ళగలరు. ప్రతి రూపాయి కూడా ఆలోచించి పెట్టుబడి పెట్టుకుని మనం పెట్టుబడి పెట్టిన దాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేదే మెయిన్ ఇంపార్టెంట్. అలాగే మీరు సిద్రా కాయిన్స్ తీసుకునేవి కూడా
మీరు మెటామాస్క్లో స్టోర్ చేసుకోండి. ప్యాస్పెరస్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఫోన్లలో, వాట్సాప్లలో, మెయిల్లలో పెట్టుకోవద్దు. అవన్నీ కూడా హ్యాక్ జరుగుతాయి. మనం ఒక డైరీలో రాసుకుని 3-4 ప్రింటులు తీసుకుని 4 చోట్లు దాచుకుంటే ఎప్పుడైనా అది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా నెక్స్ట్ మొబైల్లో మనం అది ఇన్స్టాల్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ వ్యాలెట్ కాదు, ఇంపోర్ట్ చేసుకునే దగ్గర ఈ ప్యాస్పెరస్ కోడ్ పెడితే అక్కడ మీ కాయిన్స్ రావడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ సిద్రా చైన్ వ్యాలెట్ని, ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ని, ఆ వ్యాలెట్ అడ్రస్ని దాంట్లో ఇంపోర్ట్ చేస్తేనే మీ కాయిన్స్ కనపడతాయి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ఇచ్చే ప్రతి సలహాను నీతిగా నిజాయితీగా ఉంటుంది. మనని ఎవరిని లాస్ చేయాలని కాదు. అది కూడా మీ ఓన్ రీసెర్చ్తో మీరు రీసెర్చ్ చేసుకుని తెలుసుకోండి. ప్రతి కూడా మనం లాంగ్ టైం వెయిట్ చేస్తేనే చాలా మంచి లాభకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు వృధాగా 100, 50, 200 మనం ఖర్చు పెడతాం. అలాంటి డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుని ఆ డబ్బులతో ఇలాంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మీకు మంచి క్రియేటివిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, 2028 నెక్స్ట్ బుల్ రన్ రాసుకోండి. 2028 బుల్ రన్కి నేను చెప్పిన ప్రతి కాయిన్ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మీద ఆల్ అని పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్, మన వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కొన్ని వీడియోలో తెలియపరచలేకపోయినా మేము అక్కడ జతపరుస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు కాల్ చేయండి. నాకు ఏ ఇబ్బంది లేదు. టైంపాస్ మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీ తర్వాత నెక్స్ట్ కాల్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీకు వచ్చే సమస్య ఎలా ఉందో వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎంతమందికి తెలిస్తే అంతమందికి షేర్ చేస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోస్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ మీరు కూడా మాకు సహకరించి ప్రోత్సహిస్తే ఇంకెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాం. మేము చిల్లా చితక ప్రాజెక్టులు మీరు చేయం. మంచి ప్రాజెక్టులు వెతికి అవిట్లలో మంచి పొటెన్షియల్ ఉంటేనే మీ ముందుకు తీసుకురావాలి. అలాగే పై కాయిన్ నేను చెప్తున్నా ఫ్రెండ్స్, రాసి పెట్టుకోండి. పై కాయిన్ 2028 బుల్ రన్ కల్లా $20-50 వెళ్ళబోతుంది. $20-50 2028 2028. అప్పటి వరకు దాచుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కనీసం 1000 కాయిన్లన్నా మీ దగ్గర ఉన్నాయి, నిలువ చేసుకోండి. అంతకు మించి ఏమి చెప్పేది లేదు నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.